బ్రూస్లీ తన యంగ్ ఏజ్లో హాలీవుడ్లో స్ట్రగ్లింగ్ యాక్టర్గా ఉన్న సమయంలో చాలా కష్టపడ్డాడు. అందరూ రిజెక్ట్ చేసేవారు, ఎందుకంటే అతను ఒక నార్మల్ అమెరికన్లా కనపడేవాడు కాదు. ఇంత కష్టపడి హాలీవుడ్లో పేరు సంపాదిద్దామని వచ్చిన బ్రూస్లీకి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు తల వంచుకుని వెళ్ళిపోకుండా పోరాడాలి అని అనుకున్నాడు బ్రూస్లీ. తన తల రాతని మార్చాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ ఛాలెంజింగ్ పీరియడ్లోనే బ్రూస్లీ తన కోసం తాను రాసుకున్నాడు బీ వాటర్ మై ఫ్రెండ్. ఈ స్పీచ్ అతని జీవితంతో పాటు ఎంతోమంది జీవితాల్ని మార్చేసింది. నీరులాగానే బ్రూస్లీ కూడా ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నాడు. నీరులానే ఒక ఫ్లోలో ముందుకు వెళ్ళిపోయాడు. కన్సిస్టెంట్గా కష్టపడ్డాడు. చివరికి అన్ని అడ్డుగోడల్ని అధిగమించి హాలీవుడ్ లెజెండ్లా మారిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కష్టం వచ్చినప్పుడు బ్రూస్లీ పాటించిన విధానం అద్భుతం. అలాంటి విధానం మనం కూడా తెలుసుకుంటే ఆ అద్భుతం మన జీవితంలో కూడా జరుగుతుంది. అందుకే ఈరోజు వీడియోలో బ్రూస్లీ పాటించిన ఫిలాసఫీని తెలుసుకుందాం, స్ట్రైకింగ్ థాట్స్ అనే పుస్తకంలో నుంచి. సో గెట్ రెడీ టు బీ ఇన్స్పైర్డ్. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ప్రాక్టికల్ నేచర్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచం చాలా ప్రాక్టికల్గా పనిచేస్తుంది. మనం ఇంట్లో ఏ పని చెయ్యకపోయినా సమయానికి తిండి పెడతారు. కానీ ఈ ప్రపంచం మీరు ఏదో ఒకటి చెయ్యనిదే మీకు తిరిగి ఏమీ ఇవ్వదు. అందుకే బ్రూస్ అంటారు, మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ రివార్డ్స్ మీకు వస్తాయి. మీ పని తగ్గితే రివార్డ్స్ కూడా తగ్గుతాయి. లా ఆఫ్ యావరేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం పుట్ ఇన్ మోర్, కమ్ అవుట్ విత్ మోర్. ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుందనేది బ్రూస్ ఆలోచన. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. రివార్డ్ వస్తుందనే దాంట్లో అర్థం మెటీరియల్ వెల్త్, అంటే డబ్బు లేకపోతే అవార్డ్స్ అని మాత్రమే కాదు. మీరు చేసే వర్క్ మీకు బాగా నచ్చితే ఆ వర్క్ కంప్లీట్ చేసిన ప్రతిసారి సాటిస్ఫాక్షన్ పొందుతారు. అది డబ్బు అండ్ అవార్డ్స్ కంటే గొప్పది. అదే ఇష్టం లేని పని చేసి లక్షలు సంపాదించిన సాటిస్ఫాక్షన్ లేకపోతే అది మనకి సెట్ అయ్యే పని కాదు, అండ్ దానివల్ల మనకి ఆనందం ఉండదు. అండ్ రివార్డ్ ఓరియంటెడ్గా ఆలోచించడానికి ఇంకొక కారణం, ఈ ప్రపంచంలో మనిషి ఒక పని చేస్తే ఏదో ఒకటి ఆశిస్తాడు. తాను ఆశించింది దక్కనప్పుడు ఆ పని మళ్ళీ చేయడు. అందుకే రివార్డ్ అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఇంటెన్స్ డిజైర్ క్రియేట్స్ టాలెంట్స్ అండ్ ఆపర్చునిటీస్. చాలాసార్లు మనం విన్నది ఏమిటంటే టాలెంట్ ఉన్నవాడికి అవకాశాలు ఉంటాయని. కానీ దానికన్నా మనం తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే టాలెంట్ కంటే కూడా ఇంటెన్స్ డిజైర్, బలమైన కోరిక ఉన్నవారికి అవకాశాలు వస్తాయి. అలాగే ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో టాలెంట్ని కూడా తాను సాధిస్తాడు. సో టాలెంట్ లేదు అని బాధపడకండి. మీ దగ్గర బలమైన కోరిక ఉందా ఆలోచించండి. అది ఉంటే దాని మీద పని చేయండి. అవకాశాలు అండ్ టాలెంట్ రెండూ మీ సొంతం అయిపోతాయి. బ్రూస్ ఏమంటారంటే కుంగ్ఫూ నేర్చుకోవడానికి 3 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో నేర్చుకునే వాళ్ళకి ఏమీ తెలియదు. సో మనకి న్యాచురల్గా ఏమనిపిస్తే అది చేస్తాం అని నేర్చుకుంటాం. సెకండ్ స్టేజ్లో కుంగ్ఫూని ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్లో చూడడం మానేసి ఒక ఆర్ట్ ఫామ్లో చూడడం మొదలు పెడతాం. దెబ్బలు తగిలించుకుంటాం, ఎక్కువ డౌట్స్ వస్తాయి, ఎక్కువ ఆలోచిస్తాం అండ్ మానకుండా నేర్చుకుంటాం. మూడవ స్టేజ్లో ఆర్ట్లెస్నెస్. ఇంకా మీరు న్యాచురల్ అయిపోతారు. మీ మైండ్ ఒక ఫ్లో స్టేట్లోకి వెళ్ళిపోయి మీతో కుంగ్ఫూ చేయించేస్తుంది. క్యాలిక్యులేషన్స్, మూవ్మెంట్స్ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్గా జరిగిపోతాయి. దీన్నే బ్రూస్ ఫామ్లెస్ అంటారు. అంటే వాటర్ ఎలా అయితే ఏ పాత్రలో పోస్తే ఆ షేప్లోకి, ఆ ఫామ్లోకి వస్తుందో అలాగే మనం కూడా ఫామ్లెస్ అయిపోతాం. ఈ 3 స్టేజెస్ లైఫ్లో మనం ఏం నేర్చుకుంటున్నా ఉపయోగపడుతుంది. ప్రతి విషయంలో మొదటిసారి నేర్చుకునే అప్పుడు మనకి ఏమీ తెలియదు. సో మనకి అనిపించింది చేస్తాం, నేర్చుకుంటాం. సెకండ్ స్టేజ్లో మనం నేర్చుకునేది ఏదైనా దాంట్లో ఒక ఆర్ట్ని గుర్తిస్తాం. సింపుల్గా తీసి పడేయకుండా ఈ పనిలో ఒక ప్రాముఖ్యత ఉంది, ఈ పనిలో ఒక పర్పస్ ఉందని తెలుసుకుంటాం, ఇంట్రెస్ట్ పెంచుకుంటాం. ఈ స్టేజ్లో కూడా మనం ఆ పనిని వదలకుండా ముందుకు వెళ్తే ఆర్ట్లెస్నెస్ని పొందుతాం. ఆ పనిలో మీరు ఫామ్లెస్ అయిపోతారు. అందుకే లైఫ్లో ఒక ముఖ్యమైన పని నేర్చుకున్నప్పుడు మొదటి స్టేజ్లో మానేద్దాం అని అనిపిస్తుంది, సెకండ్ స్టేజ్లో కూడా మానేద్దాం అని అనిపిస్తుంది. కానీ వదలకుండా పట్టుకుని నేర్చుకుంటే మీరు ఫామ్లెస్ లైక్ వాటర్ అయిపోతారు. అందుకే బ్రూస్ అంటారు, బీ వాటర్ మై ఫ్రెండ్. వాటర్ అనేది ఎలాంటి ఛాలెంజెస్నైనా తీసుకోగలదు. అలాగే మనం కూడా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటే మనం కూడా ఎలాంటి ఛాలెంజెస్నైనా తీసుకోగలము. అప్పుడే మనం ఏదైనా సరే నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్లో నిష్ణాతులు అవుతామో అప్పుడే ఈ సొసైటీ కూడా మనల్ని గుర్తిస్తుంది, మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తుంది. ఈ విషయాన్ని ఇంకా బాగా చెప్పిన ఒక ఆడియో బుక్, హౌ టు మాస్టర్ ఎనీ స్కిల్. ఈ ఆడియో బుక్ మనకి తెలుగులో కుకు ఎఫ్ఎంలో దొరుకుతుంది.
ఇందులో మన ఫోకస్ని ఎలా వాడుకోవాలి, ఒక స్కిల్ని ఎలా నేర్చుకోవాలనే విషయాలు చాలా బాగా వివరించారు. సో తప్పకుండా ఒకసారి వినండి. ఇంకా కుక్ ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకొని వారు రిపబ్లిక్ సేల్ జరుగుతుంది. దానికి మీరు చేయాల్సింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి India 60 అనే కోడ్ని ఉపయోగిస్తే మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం January 31 వరకు మాత్రమే ఉంది. సో మిస్ అవ్వకుండా కుక్ ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, బ్రూస్ లీ ఏ పని చేస్తున్నా క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ ఆ క్వాలిటీని అచీవ్ చేయడానికి కష్టపడతారు. అది ఎలా అంటే ఎయిమ్ ఎట్ పర్ఫెక్షన్. ఏ పని చేస్తున్నా దాంట్లో పర్ఫెక్షన్కి ఏం చేయాలనేది బ్రూస్ మంత్రం. లైఫ్లో మనం పర్ఫెక్ట్గా చేయాలి అని కూర్చుంటే ఆ పని చేయడానికి భయపడతాం, అది నిజమే. కానీ ఇక్కడ బ్రూస్ ఆలోచన ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు మీ కన్విక్షన్, ఆ పనిలో మీ ఇంటెన్సిటీ హై ఉండాలి. అంతేగాని మధ్యలో ఆపేవచ్చులే అని అనుకుంటే మనం ఫెయిల్ అవ్వడానికి రెడీ అయినట్టే. అందుకే పర్ఫెక్షన్కి ఏం చేయండి, మీ 1000% మీరు ఇవ్వండి, రిజల్ట్ అదే వస్తుంది. డూ లిటిల్ మోర్ దాన్ యువర్ డ్యూటీ. మన పని మనం సరిగ్గా చేయాలి అంటే మీ పని చేయడానికి ఎంత శ్రమ పెట్టాలి అని అనుకుంటున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టండి. అప్పుడే మీ పనిని సరిగ్గా చేసిన వారు అవుతారు. ఇది చేస్తే చాలు అనే ఆలోచన ఉన్నప్పుడు అది ఏదైనా దానికన్నా ఒక అడుగు ముందు ఉండాలి అని పని చేస్తే మీ వర్క్ క్వాలిటీ బాగుంటుంది అండ్ రిజల్ట్స్ కూడా ఇంకా బాగుంటాయి. బీ ద బెస్ట్ ప్రోడక్ట్. ఈ బిజినెస్ ప్రపంచంలో మనుషుల్ని కూడా వస్తువులుగా చూడడం మొదలుపెట్టారు. వీడు పని చేస్తాడు, వీడు పని చేయడు, ఇతనికి ఫోకస్ ఎక్కువ, ఇతనికి ఫోకస్ తక్కువ, ఇలాంటి మాటలు సేమ్ మనం మార్కెట్లో కూరగాయలు కొంటున్నప్పుడు కూడా వింటూ ఉంటాం. జనాలందరూ కూడా క్వాలిటీ ఉన్న కూరగాయల్ని, వస్తువుల్ని కొంటారు. అలాగే మనం కూడా ఎవరైతే సరైన క్వాలిటీలో వర్క్ చేస్తారో వాళ్ళకే పనుల్ని అప్పచెప్తారు జనాలు, ప్రమోషన్స్ ఇస్తాయి కంపెనీలు. అందుకే మీ దగ్గర క్వాలిటీస్ని సరిగ్గా ఉపయోగించుకుని ద బెస్ట్ ప్రోడక్ట్గా మనం మారాలి. ఇక్కడ బెస్ట్ ప్రోడక్ట్ అంటే డబ్బు ఎక్కువ ఉండటమో, అందం ఎక్కువ ఉండటమో కాదు, మీకు మంచి వాల్యూస్ ఉండటం అండ్ వాటిని మీరు పాటించడం, మీకు మంచి అలవాట్లు ఉండటం, వాటిని మీరు పాటించడం. ఇవి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు ద బెస్ట్ ప్రోడక్ట్ అవుతారు. క్వాలిటీ తర్వాత బ్రూస్ బాగా నమ్మింది మోటివేషన్. ఏ పని చేసినా హై మోటివేషన్తో ఉండాలని చెప్తారు. ఎలా అంటే వాట్ యువర్ మైండ్ ఎక్నాలజెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ జీవితంలో మనకి రకరకాల సంఘటనలు జరుగుతాయి, కానీ అన్నిటినీ మనం గుర్తుంచుకోం, కొన్నే గుర్తుంచుకుంటాం. అంటే మనకి జరిగిన విషయాలకి మన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ముఖ్యం. అందుకే మీ మైండ్ అంగీకరించే పనులు ఎక్కువ చేయండి. అప్పుడు ఆ పనిలో ఒక న్యాచురాలిటీ ఉంటుంది. మనకి నచ్చని పని చేసి అందులో ఫెయిల్ అయినప్పుడు పెద్ద ఫీల్ అవ్వం, కానీ నచ్చిన పనిలో ఫెయిల్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఆ పనిలో సక్సెస్ అవ్వాలి అనే పట్టుదల పెరుగుతుంది. జాయ్ అండ్ సఫరింగ్ ఆర్ వన్. ఆనందం, బాధ రెండూ ఒకటే అని బ్రూస్ అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు పుట్టేది మన లోపల నుంచే. ఇందాక అన్నట్టు నచ్చిన పనిలో ఫెయిల్ అయినప్పుడు బాధ వస్తుంది, సక్సెస్ అయితే ఆనందం వస్తుంది. అందుకే ఈ రెండింటికి ఎక్కువ సమయాన్ని కేటాయించకండి, రెండింటిని అంగీకరించండి అండ్ ముందుకు వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ చాలామంది అంటారు ఓడిపోవడం కొంచెం బాధగా ఉంటుంది కదా, డిఫీట్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతామని. అందుకే బ్రూస్ అంటారు డిఫీట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. నువ్వు ఓడిపోయావని ఈ సమాజం అండ్ నీ చుట్టూతో ఉన్న మనుషులు అంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఓడిపోయావని నువ్వు నమ్మినప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. అందుకే గెలిచే వరకు ఓడిపోయాను అని అనుకోకు. ఓటమి ఒక పనిష్మెంట్ లాంటిది. మీరు పెట్టిన ఎఫర్ట్ సరిపోదు, ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అని గుర్తు చేసే ఆలోచనే ఓటమి. అందుకే ఓడిపోయాను అని బాధపడి ఆలోచనలు పెంచుకోకండి. ఈ టైంలో ఓటమిని ఓటమిలా చూడటం కంటే కూడా మనం దాన్ని పెద్ద రాక్షసుడిలా చూస్తాం, ఎక్కువ ఆలోచిస్తాం, మన ఎనర్జీని పాడు చేసుకుంటాం. ఒకటి గుర్తుంచుకోండి, అన్ని సమస్యల్ని మనమే ఆలోచించి పెద్దవి చేస్తాం. అదే ఆలోచన మానేస్తే సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఓటమిని పెద్ద పర్వతంలా చూస్తారు కొంతమంది, అలాగే కొంతమంది దాన్ని ఒక మెట్టులా చూస్తారు. మరి మీరెలా చూస్తారు? ఒక మెట్టులా చూస్తే మన గమ్యానికి వెళ్ళడంలో ఆ ఓటమి ఉపయోగపడుతుంది, కానీ ఒక పర్వతంలా చూస్తే ఆ ఓటమిలో అలాగే ఉండిపోవడం జరుగుతుంది. వీ స్టార్ట్ బై డిజాల్వింగ్ అవర్ యాటిట్యూడ్, నాట్ బై ఆల్టరింగ్ అవర్ కండిషన్స్. మనల్ని లోపల నుంచి మార్చుకుంటే, ఈ ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకుంటే బయట పరిస్థితులు కూడా మారుతాయి. సో సమస్య బయట లేదు, మన లోపలే ఉంది. దాన్ని మార్చుకోండి, ప్రపంచం మారిపోతుంది. ఫాల్ డౌన్ 9 times బట్ రైజ్ అగైన్ 10 times. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ మళ్ళీ లేవాలి. మీ యాటిట్యూడ్ని మాస్టర్ చేస్తే మీరు ఎక్కువ పాజిటివిటీని చూస్తారు. ఇంపాసిబుల్ని ఇంపాసిబుల్ అని అనుకుంటే నెగిటివ్ థింకింగ్, అదే ఇంపాసిబుల్ని పాసిబుల్ అని అనుకుంటే అది పాజిటివ్ థింకింగ్. సో ఒకసారి ఓడిపోతే మీ వల్ల కాదు అనే ఒపీనియన్కి రాకండి. మీరు మొదలు పెట్టారు అంటే ఎక్కడో మీరు ఆ పని పూర్తి చేయగలరని నమ్మారు. ఆ నమ్మకాన్ని బలపరుచుకోండి, మీరు బలపడతారు.
మేక్ అట్లీస్ట్ వన్ డెఫినెట్ మూవ్ టువర్డ్స్ యువర్ గోల్. పాస్ట్లో ఏం జరిగిందో చూశారు, ప్రజెంట్లో ఉన్నారు అండ్ ఫ్యూచర్లో ఏదో సాధించాలని అనుకుంటున్నారు. సో మీ ఆనందం ఫ్యూచర్లో ఉంది. దాన్ని సాధించడానికి ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు కనీసం చిన్నదైనా ఏమైనా చేస్తున్నారా? ఆలోచించండి. ఒక స్టెప్తో మన గోల్ని మనం రీచ్ అవ్వలేం. డైలీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తేనే రీచ్ అవుతాం. మీ గోల్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ ఆలోచన చేసే పని మీద పెట్టండి. స్లోగా అయినా సరే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. ప్రాక్టికల్ నేచర్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఏం సాధించాలన్నా దానికి పని చేయాలి. పని చేస్తేనే ఫలితం, లేకపోతే లేదు. ఇంటెన్స్ డిజైర్ క్రియేట్స్ టాలెంట్స్ అండ్ ఆపర్చునిటీస్. బలమైన కోరిక ఉన్నవారికి అవకాశాలు వస్తాయి, టాలెంట్ కూడా వస్తుంది. 3 స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్. ఏ పని చేస్తున్నా ముందు నేర్చుకోవాలి. బోరింగ్ అనిపించినా నేర్చుకోవాలి. సెకండ్ స్టేజ్లో ఆర్ట్ కనబడుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ డౌట్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ కూడా వదలకుండా ఆ పని నేర్చుకోవాలి, ఆ పని చేయాలి. థర్డ్ స్టేజ్లో ఫామ్లెస్నెస్లోకి వస్తారు. ఒక ఫ్లో స్టేజ్లో పని చేస్తారు. సో ఏ పనైనా సరే ఈ 3 స్టేజెస్లో గివప్ ఇవ్వకుండా మనం ముందుకు వెళ్తే మనం ఆ పనిలో మాస్టర్, ఒక నిష్ణాతుడు అవుతాం. ఎయిమ్ అట్ పర్ఫెక్షన్కి ఏం చేస్తే తప్పకుండా దాని దగ్గరికి వెళ్తాం, లేకపోతే యావరేజ్ రిజల్ట్స్లో మిగిలిపోతాం. డూ లిటిల్ మోర్ దెన్ యువర్ డ్యూటీ. మీరు అనుకున్న పనికి కావాల్సిన కష్టం అండ్ ఫోకస్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టండి. అప్పుడే పని సరిగ్గా చేసినట్టు. బీ ద బెస్ట్ ప్రొడక్ట్. మీ టాలెంట్స్, మీ క్వాలిటీస్, మీ హ్యాబిట్స్, మీ వాల్యూస్ అన్నిటిలో బెస్ట్ చూపించండి. బెస్ట్ ప్రొడక్ట్గా మారుతారు, యావరేజ్గా ఉండరు. వాట్ యువర్ మైండ్ అక్నాలెజెస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ మైండ్కి ఏది ముఖ్యమో అదే చేయండి, ఏది ఇష్టమో అదే చేయండి. జాయ్ అండ్ సఫరింగ్ ఆర్ వన్. సుఖం దుఃఖం రెండూ ఒకటే. అందుకే రెండింటికి లొంగకుండా ముందుకు వెళ్ళాలి. డిఫీట్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఓటమి అనేది కేవలం ఆలోచన మాత్రమే. మనం ఒప్పుకుంటే ఓడిపోయినట్టు, లేకపోతే లేదు. వీ స్టార్ట్ బై డిజాల్వింగ్ అవర్ యాటిట్యూడ్, నాట్ బై ఆల్టరింగ్ అవుటర్ కండిషన్స్. మన ఆలోచనని మార్చుకుంటే మనం బయట ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. అందుకే ఆలోచన మార్చుకో చాలు. ఫాల్ డౌన్ 9 times బట్ రైజ్ అగైన్ 10 times. ఓటమిని పాజిటివ్గా చూస్తే ఎన్నిసార్లు కింద పడినా లేస్తావు. నెగిటివ్గా చూస్తే ఆ ఓటమిలో ఉండిపోతావు. మేక్ అట్లీస్ట్ వన్ డెఫినెట్ మూవ్ టువర్డ్స్ యువర్ గోల్. కనీసం ఒక పనైనా, మీ గోల్కి ఉపయోగపడే ఒక పనైనా రోజు చేయండి. స్లోగా మీ గోల్ వైపు మీరు వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.